కానీ ఏం చేస్తాం, తనకిష్టం లేకుండా నేను లోపలికి ఎలా వెళ్ళగలను? నాకు శివగామి పరిస్థితి, భవానీ పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా జాలిగా ఉంది. ఓ సో సాడ్. దిస్ కస్టమ్ నాట్ కమ్ టు ఎనిమీ. ఇలాంటి సమయాల్లోనే, ఇలాంటి సందర్భాల్లోనే చిన్నపిల్లల జీవితాలు నాశనమైపోతాయి. మీరు సీయింగ్ సో బ్యాడ్. ఐమ్ ఫీలింగ్ సాడ్. ఏయ్ చారు, ఏం చేస్తున్నావు? నథింగ్ అమ్మగారు. పనంతా అయ్యిందా? సో మచ్ పెండింగ్. మరిక్కడ ఏం డూయింగ్? ఐ లెర్నింగ్ తెలుగు. తెలుగా? నీకు తెలుగు రాదా? లిటిల్ లిటిల్ నోయింగ్. కొంచెం కొంచెం వచ్చు. నీ మొహం, తల తినకే శిశిర బుర్ర పాడు చేస్తున్నట్టున్నావు. నో, షీఈస్ ఫైనింగ్. షీ హర్ తల ఈస్ గుడ్. ఏయ్, నువ్వు వెళ్ళవే చారు. మేడం, లెర్నింగ్ టుమారో. పని వాళ్లతో కొంచెం జాగ్రత్త, సరేనా? వాళ్ళేం చేస్తారు? వాళ్లే సంసారాలు కూల్చేస్తారు. ఉన్నవి లేనివి చెప్పి జీవితాల్ని తారుమారు చేస్తారు. జాగ్రత్తమ్మా. సరే అత్తయ్య. ఇందాక వాళ్ళేదో గుసగుసలాడుకున్నారు. తెలుసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ రండి. మేడం, మన ప్రోడక్ట్స్ సక్సెస్ అయ్యాయి కదా, ఇంటి ఫుడ్స్ లాగా ఉన్నాయని పబ్లిక్ అంతా చెప్తున్నారు. ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తున్నాయి. మన ప్రోడక్ట్స్ కి పబ్లిక్ రివ్యూస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. వాళ్ళంతట వాళ్లే పొగిడి రివ్యూస్ ఇస్తున్నారు. అవునా? నాకు ఆర్డర్స్ పెరగడం చూస్తేనే అర్థమవుతోంది. మా చుట్టాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఫారెన్ లో ఉన్న మా బంధువులు కూడా పంపించమని అడుగుతున్నారు. ఇంట్లో పిల్లలు కూడా ఈ రుచికి అలవాటు పడ్డారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి మ్యాన్ పవర్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రోడక్ట్స్ మేకింగ్కి, ప్యాకింగ్కి ఒక 30-40 మందిని తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఇష్టం. మ్యాన్ పవర్ ఏజెన్సీకి చెప్పండి, లేదా పేపర్లో యాడ్ ఇవ్వండి. మీరే ఇంటర్వ్యూ చేయండి. మీకు ఎలాంటి వాళ్ళు కావాలో మీరే తీసుకోండి. ఆర్డర్స్ తీసుకొని సరైన టైంలో డెలివరీ చేయలేదని చెడ్డ పేరు మాత్రం రాకూడదు. నిజం చెప్పాలంటే పబ్లిక్ అంతా మన ప్రోడక్ట్స్ ని ఇష్టపడ్డారు. మీ ఇద్దరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అదేం లేదు మేడం, దీనికి కారణం మీరు మా మీద పెట్టిన నమ్మకం. ఇదే నమ్మకం ఇంతకు ముందు ఉన్న వాళ్ళ మీద కూడా పెట్టాను మేడం. కానీ ఫలితం మీరే చూశారు కదా. గతం మేడం. ముందు జరగబోయేదంతా మంచి జరుగుతుంది మేడం. ఇప్పుడు మనవి రకరకాల పిండి వంటలు, ఇన్స్టెంట్ ఫుడ్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇలాగే ఇంకొన్ని కొత్త ఐటమ్స్ ని మార్కెట్లో రిలీజ్ చేయాలి. అందుకోసం ఒక ప్రోడక్ట్ యూనిట్ ని సెటప్ చేయాలి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన ఫ్యాక్టరీ ఉన్న చోటికి వెళ్లి చూడండి మేడం. అక్కడ చాలా ఖాళీ స్పేస్ ఉంది. మీరే నిర్ణయం తీసుకుని చెప్పండి. ఇప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి భయమే లేదు మేడం. సరే మేడం, మేము వెళ్ళి చూసుకొని వస్తాం. ఒకసారి మనం అందరం లంచ్కి వెళ్తే బాగుంటుందేమో. ఇప్పుడు కాదులేండి మేడం, వర్క్ చాలా ఉంది. ప్లీజ్ మేడం, కొంచెం రిలీఫ్ అయిన తర్వాత వెళ్దాం. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. పద. రెడీ? 3, 2, 1. రాక్ పేపర్ సిజర్స్. ఓ స్వీట్. ఇది కూడా ఉందా? రాక్ పేపర్ సిజర్స్. మీరు కొంచెం సైలెంట్ గా ఉంటారా? ఓ సారీ మేడం జీ, మీరెందుకు ఇంకా ఇలా కష్టపడుతున్నారు? రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏ డిపార్ట్మెంట్కి ఎంతమందిని చూస్ చేయాలి, ఎంతమంది అవసరమా అని చెక్ చేస్తున్నాను. మనం ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితం దక్కుతుంది. కంపెనీ ట్రాక్లోకి వచ్చేసింది. అవును అర్జున్, రంజిత గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆమె పడిన కష్టానికి ఇప్పుడు మంచి రిజల్ట్ రాబోతుంది. తన కంపెనీ తిరిగి గాడిలో పడుతుందని గాని, ఇంప్రూవ్ అవుతుందని గాని ఆమెకి నమ్మకమే లేదు కదా. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నాం, అదే సంతోషం. భార్య భర్తలు ఇద్దరు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకోండి, నా గురించి అస్సలు ఆలోచించకండి. ఇప్పుడు ఏమైంది మన యువరాణి గారికి? ఏం కావాలి?
బ్యాలెన్స్ స్కూల్ ఫీజు గురించి అడుగుతున్నారు. మళ్ళీ కడతానన్నావు కదా. నేను ఆ విషయం ఏం మర్చిపోలేదు కన్నా. ఆ ఫీజు కట్టడానికే మేమిలా పగలు రాత్రి కష్టపడుతున్నాం. నేను మీ మాట వింటాను, నమ్ముతాను. స్కూల్ వాళ్ళు కూడా వినాలి కదమ్మా. ఫీజు కట్టకపోతే బయటికి పంపిస్తారు. నేనేం ఆన్సర్ చెప్పాలి? భవానీ ఇప్పటి వరకు కంపెనీ నుంచి 20,000 అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. కంపెనీ ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. శివగామి, మన శాలరీల విషయం మాట్లాడడానికి ఇదే సరైన టైం. ఫుల్ పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ భవానీ ఫీజు కోసం కొద్దిగా అడ్వాన్స్ అడుగు. రంజిత గారు ముందే చెప్పారు, కంపెనీ ఇంప్రూవ్ అయిన వెంటనే మీకు అమౌంట్ ఇస్తాను, శాలరీ గురించి మాట్లాడతాను అని. రేపే వెళ్ళి మాట్లాడదాం. సరే, అది బెటర్. సరే నాన్న, మనం కంటిన్యూ చేద్దామా? హలో, పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలి. పడుకో నువ్వు. పడుకో నాన్న, పడుకో. అరే, నువ్వు లైట్ వేసుకుని వర్క్ చేసుకుంటే మాకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు కూడా పడుకో. ఎరా కుక్క, నా ఇంట్లో పనిచేస్తూ నా ఇంట్లో వస్తువుల్నే కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నావా? వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే నీ కుక్క బుద్ధి చూపించడం మొదలు పెట్టావా? వీణ్ణి తీసుకుపోండి, తీసుకెళ్ళి మన ఫామ్లో ఉన్న కుక్కలకి ఆహారంగా వేయండి. తీసుకెళ్ళండి. వద్దమ్మా వద్దమ్మా, అమ్మా వద్దమ్మా, మీకు దండం పెడతానమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా, దండం పెడతానమ్మా. ఈ బొంగరాల భానుమతితోనే పెట్టుకుంటారా? నన్ను దాటి ఏది వెళ్ళదు, ఎవ్వరూ వెళ్ళరు. హలో, మ్యాజిక్ ఫుడ్స్ ఎండి అయినా మాట్లాడుతుంది. అవును, చెప్పండి మేడం. మీ కంపెనీ అమ్మకానికి పెట్టారని తెలిసింది. దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఆ ఆలోచన ఉన్నమాట నిజమే మేడం, కానీ ప్రస్తుతానికి మా కంపెనీ లాభాల నడుస్తుంది. అందుకే కంపెనీని అమ్మే ఉద్దేశం విరమించుకున్నాను మేడం.